అనగనగా ఒక చిట్టడవి. ఆ అడవిలో ఒక చిట్టి పిట్ట ఉండేది. అది చాలా తెలివైనది. అడవిలోని జంతువులకు సహాయం చేయడం ఇష్టపడేది. ఒకరోజు చిట్టి పిట్ట తన పిల్లలకు ఆహారం కోసం వెళ్తుండగా దారిలో ఒక పెద్ద పులి పడిపోయింది. అది లేవలేకపోయింది. అడవిలోని జంతువులు చాలా బాధపడ్డాయి. అప్పుడు చిట్టి పిట్ట ముందుకు వచ్చి తల్లి ఎందుకు లేవడం లేదోనని పులి పిల్లలు చాలా బాధపడ్డాయి. అది ధైర్యంగా పులి దగ్గరికి వెళ్ళి ఎంత లేపినా లేవలేదు, స్పృహలో లేదు. పులికి ఏమైందో కారణం తెలియదు. పులి పిల్లలు అలా బాధపడటం చూసి పులిని ఎలాగైనా కాపాడాలి అనుకుంది చిట్టిపిట్ట. ఏనుగు పులి పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఒక మాయ చెట్టు మాట్లాడుతుంది. చిట్టిపిట్టకు చెట్లతో మాట్లాడే శక్తి ఉంది. ఆ మాయ చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పులికి ఏమైందో కారణం తెలియదు, స్పృహ లేకుండా పడిపోయి ఉంది.